హాయ్ ఎవ్రీవన్, టుడే టాపిక్ లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ గురించి మనం ప్రీవియస్గా డాటా స్ట్రక్చర్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు డాటా స్ట్రక్చర్లో లీనియర్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నప్పుడు అక్కడ మనం లింక్డ్ లిస్ట్ గురించి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. సో అటువంటి లింక్డ్ లిస్ట్ గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుందాం అంటే బ్రీఫ్గా. అండ్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, మళ్ళీ అండ్ ఇంకా టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఏంటి అంటే లింక్డ్ లిస్ట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? లింక్డ్ లిస్ట్ ఇస్ ఏ డేటా స్ట్రక్చర్ దట్ వర్క్స్ ఆన్ ఏ ప్రిన్సిపల్ ర్యాండమ్. లింక్డ్ లిస్ట్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. దాని యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుంది అంటే ర్యాండమ్ అవుట్ అనే కాన్సెప్ట్ ద్వారా మనకి లింక్డ్ లిస్ట్ అన్నది వర్కింగ్ అవుతుంది. నెక్స్ట్ వన్, లింక్డ్ లిస్ట్ క్యాన్ బి డిఫైన్డ్ యాస్ ఎ కలెక్షన్ ఆఫ్ లాజికల్ అడ్జసెంట్ నోడ్స్ ఇన్ విచ్ లాజికల్ అడ్జసెన్సీ మెయింటైన్డ్ బై రెఫరెన్స్. లింక్డ్ లిస్ట్ అంతా కూడా దాని యొక్క వర్కింగ్ ఎలా జరుగుతుంది అంటే ఇదంతా ఎలా కలెక్షన్ చేసుకుంటుంది అంటే అడ్జసెంట్ నోడ్స్ తోని లింక్డ్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో లింక్డ్ లిస్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? అడ్జసెంట్ నోడ్స్. కానీ దేన్ని బేస్ చేసుకుని అంటే విచ్ లాజికల్లీ అడ్జసెంట్ ఇన్ మెయింటైన్డ్ బై రెఫరెన్స్. దేన్ని మెయింటైన్ చేసుకుంటుంది అంటే రెఫరెన్స్ మెయింటైన్ చేసుకుని. అంటే ఇక్కడ రెఫరెన్స్ అంటే ఎంత కాదండి, మెమరీకి అడ్రస్. దానికి అడ్రస్ని బేస్ చేసుకుని దాని యొక్క నోట్ని తీసుకుని అది ఫామ్ అవుతుంది. లింక్ లిస్ట్ అనేది ఫామ్ అవుతా జరుగుతుంది. లింక్ లిస్ట్ అనేది డేటా స్ట్రక్చర్ని బేస్ చేసి ఉంటుందండి. దాని యొక్క ప్రిన్సిపల్ ఎలా రన్ అవుతుంది అంటే ర్యాండమ్ అవుట్ కింద. నెక్స్ట్ వన్, లింక్ లిస్ట్ అనేది ఇంకా ఏ విధంగా ఫామ్ చేస్తున్నాము అంటే లింక్ లిస్ట్ అనేది అడ్జసెంట్ నోడ్స్తో రన్ అవుతుంది. ప్రతిదీ కూడా ఆ అడ్జసెంట్ నోడ్స్ తీసుకుని దాని యొక్క అడ్రస్ యొక్క రెఫరెన్స్ తీసుకుని మనకి లింక్డ్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్గా చెప్పాలంటే లింక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే ర్యాండమ్ అవుట్ అనే కాన్సెప్ట్ తీసుకుంటుందండి. అండ్ లింక్డ్ లిస్ట్లో ఏం ఉపయోగిస్తాం సార్ అంటే నోట్స్ ఉపయోగిస్తాం. ఆ నోట్స్ ఏ విధంగా వర్కింగ్ అవుతాయంటే అడ్జసెంట్ రెఫరెన్స్, అడ్రస్ యొక్క రెఫరెన్స్ని తీసుకుని మనకి లింక్ లిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇంకా దీంట్లో ఇంకేం మాట్లాడుకుంటామంటే ఈ లింక్ లిస్ట్ మన అడ్రస్ యొక్క రెఫరెన్స్ అన్నాం. అంటే అడ్రస్ యొక్క రెఫరెన్స్ అంటే ఏంటంటే మెమొరీ. సో ఆ మెమొరీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు టూ కాన్సెప్ట్స్ మాట్లాడుకుంటాం లింక్ లిస్ట్ గురించి. ఒకటి ఏంటంటే యూజింగ్ అరే మెథడ్ అండ్ యూజింగ్ రెఫరెన్స్ మెథడ్. మన పైన కూడా మాట్లాడుకున్నాం. యూజింగ్ రెఫరెన్స్ ఖచ్చితంగా ఏది మెయింటైన్ చేస్తాం అంటే రెఫరెన్స్ మెయింటైన్ చేస్తామని చెప్పుకున్నాం. కాబట్టి దాని నుంచి మన మెమొరీ ఏ విధంగా ఎలాబరేట్ చేస్తుంది అంటే టూ టైప్స్లో మనకి ఎలాబరేట్ చేస్తుంది అండి. ఒకటి యూజింగ్ అరే మెథడ్ అండ్ యూజింగ్ రెఫరెన్స్ మెథడ్. సో ఫస్ట్ వన్ యూజింగ్ అరే మెథడ్. సార్ ఆల్రెడీ యూజింగ్ అరే మెథడ్ గురించి తెలుసు ఆల్రెడీ. అరే మెథడ్ అంటే ఏంటంటే అరే అనేది ఏంటంటే స్టాటిక్ కంటిన్యూయస్ మెమరీ అలొకేషన్. అరే ఇప్పుడు కూడా ఎలా వర్కింగ్ అవుతుందండి? స్టాటిక్ కంటిన్యూయస్ మెమరీ అలొకేషన్. సో యూజింగ్ అరే మెథడ్ ఎలా వర్కింగ్ అవుతుందంటే కంటిన్యూయస్ మెమరీని అలొకేట్ చేసుకుంటుంది. అండ్ దీని యొక్క ఎలిమెంట్స్ అన్ని కూడా డేటా టైప్ బేస్ చేసుకుంటూ సైజ్ డిక్లేర్ చేసుకుంటూ మనం మెమరీని అలొకేట్ చేసుకుంటాం. మరి రెఫరెన్స్ మెథడ్ ఎలా వర్కింగ్ అవుతుంది సార్ అంటే యూజింగ్ నోట్స్ని ఉపయోగిస్తామండి. రెఫరెన్స్ మెథడ్లో ఏం ఉపయోగిస్తామో యూజింగ్ నోట్స్ని ఉపయోగిస్తాం. మరి మనం ఈ మెమరీని మెయింటైన్ చేస్తామని చెప్తున్నాను. అందులో యూజింగ్ అరే మెథడ్ అంటే స్టాటిక్ కంటిన్యూ మెమరీ అలొకేషన్ చెప్తున్నాను. రెఫరెన్స్ మెథడ్ అంటే యూజింగ్ నోట్స్ అని చెప్తున్నాను. సో నోట్స్ అని చెప్తున్నప్పుడు ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే ఏది ఎక్కువ ఉపయోగిస్తాం సార్? డిసడ్వాంటేజ్ కాదండి, మెయిన్లీ ఏది ఎక్కువ ఉపయోగిస్తామంటే రెఫరెన్స్ మెథడ్ని మనం ఎక్కువ యూజ్ చేస్తామండి. అది పైన కూడా మనం మాట్లాడుకున్నాం. అన్నీ కూడా మనకు నోట్స్తోనే ఉంటాయని చెప్తున్నాము. అదంతా కూడా దేన్ని మెయింటైన్ చేస్తుంది అంటే రెఫరెన్స్ మెయింటైన్ చేస్తుందని కూడా చెప్పుకుంటున్నాం. అయితే యూజింగ్ అరే మెథడ్ కూడా ఫస్ట్లో ఉపయోగించేవారండి స్టాటిక్ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్. కానీ దాని లింక్ లిస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే మనకి యూజింగ్ రెఫరెన్స్ మెథడ్. ఇది ఒకసారి చెప్పేటప్పుడు మన గతంలో డాటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం లీనియర్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నప్పుడు లీనియర్లో ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము అంటే మనం ఎల్ఎస్ అని చెప్పుకున్నాము. ఇంకోటి ఏం చెప్పాము అంటే లింక్డ్ లిస్ట్ అని కాన్సెప్ట్ చెప్పాము. లీనియర్ నాన్ లీనియర్ అని కాన్సెప్ట్ ఉన్నప్పుడు లీనియర్ అంటే ఏం చెప్పాము అంటే ఎరేస్ కాన్సెప్ట్ చెప్పాము, లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్ చెప్పాము. సో మన కాన్సెప్ట్ ఏంటంటే మాట్లాడుకునేది లింక్డ్ లిస్ట్ కాన్సెప్ట్. సో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఎరేస్ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్లో ఎరేస్ కూడా ఉంటాయి, లింక్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఎరేస్ బదులు లింక్డ్ లిస్ట్ ఎందుకు యూజ్ చేశారు సార్ అంటే
ఎల్ఐసి అనేది స్టాటిక్ కంటిన్యూ మెమరీ ఎలొకేషన్, దానివల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ మెమరీ అనేది కొద్దిగా లాస్ అవడం అనేది జరుగుతుంది, అంటే కొద్దిగా మెమరీ అనేది వేస్ట్ అవడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా అలా వేస్ట్ అవడం జరుగుతుంది కాబట్టి ఎరేస్ ప్లేస్లో ఏం తీసుకొచ్చారు సార్ అంటే లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఆ లింక్డ్ లిస్ట్ చేసే పని ఏంటంటే మెథడ్ని రిఫరెన్స్ చేస్తుంది, అండ్ ఇక్కడ చేసే పని ఏంటంటే ఇంకొక పని ఏంటంటే నోట్స్ క్రియేట్ చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే నోట్స్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే మెమొరీ ఇక్కడ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నామో ఇక్కడ మెమొరీ అనేది వేస్ట్ అవ్వదు, మెమొరీ వేస్ట్ అవ్వదు, డస్ నాట్ మెమొరీ లాస్ అంటాడు, డస్ నాట్ మెమొరీ వేస్ట్ ఆర్ లాస్. సో మెమొరీ అనేది లాస్ అవ్వదు. అండ్ ఇక్కడ లింకింగ్ అనేది ఒకదాని నుంచి ఒకటి రిలేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా వేస్టింగ్ అనేది జరగదు. మెమొరీ ఎందుకు లాస్ అవ్వదంటే ఇక్కడ స్టాటిక్ కంటిన్యూ మెమొరీ ఎలొకేషన్ అనేది ఇక్కడ వేస్ట్ ఎందుకు అవుతుందంటే అరేలో నువ్వు కొన్ని ఎలిమెంట్స్ ఇస్తావు, ఆ ఎలిమెంట్స్ని రాసుకుంటావు అంతే, అంతకుమించి వేరే చేయవు. అంటే నీ ఎలిమెంట్స్ లేకపోతే జీరో ఎలిమెంట్ తీసుకుంటావు, నువ్వు జీరో ఎలిమెంట్ ఇచ్చామంటే అక్కడ మెమొరీ వేస్ట్ చేయనట్టేగా. కానీ ఇక్కడ అలా కాదుగా, యూజింగ్ రెఫరెన్స్ మెథడ్ అంటే ప్రతిదీ నోట్స్ తీసుకుంటాము, నోట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే లింకింగ్ ప్రాసెస్లో ఉంటాయి. సో లింకింగ్ ఉందంటే ఉదాహరణ కూడా లింకింగ్ ఉన్నప్పటికీ కదా నెక్స్ట్ రన్ అవుతుంది. ఎక్కడ ఏది లింకింగ్ ఇస్తామో సరే అది ఖచ్చితంగా లింక్ అన్నది ఫామ్ చేయదు. సో అలా ఫామ్ చేయదు కాబట్టి ఇక్కడే ఉపయోగిస్తామంటే యూజింగ్ రెఫరెన్స్ మెథడ్ని ఉపయోగిస్తాము. యూజింగ్ రెఫరెన్స్ మెథడ్ని ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే యూజింగ్ నోట్స్ ఉపయోగించడం వల్ల ఈ నోట్స్ ఏం చేస్తున్నాయంటే మెమరీ అన్నది వేస్ట్ చేయదు. అందుకు ఈ రెండు కాన్సెప్ట్లు కూడా మనం లింక్డ్ లిస్ట్ మాట్లాడుకుంటాము. మెయిన్లీ దేని డిస్కస్ చేస్తాం సార్ అంటే యూజింగ్ రెఫరెన్స్ మెథడ్, అంటే నోట్స్ని ఎక్కువ ఉపయోగిస్తాం కాబట్టి రెఫరెన్స్ మెథడ్ని ఎక్కువ ఉపయోగిస్తాం. అందుకే చెప్తాడు ప్రీవియస్ పాయింట్లో నోట్స్ని మనం కలెక్ట్ చేస్తామని చెప్తాడు, దాని యొక్క ఎడ్జెసెన్స్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తుందంటే రెఫరెన్స్ని ఉపయోగించుకుని మెయింటైన్ చేస్తాడని చెప్తాడు. అండ్ ఇక్కడ ఇంకేం జరుగుతుంది సార్ అంటే ఇక్కడ అంటే మనం ఈ లింక్డ్ లిస్ట్లో ఇంకా ఏం జరుగుతుంది సార్ అంటే సెర్చింగ్ జరుగుతుంది. మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే సెర్చ్ జరుగుతుంది, కాపీ అండ్ డిలీట్, ఇన్సర్ట్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకి లింక్డ్ లిస్ట్లో జరుగుతాయి. సెర్చింగ్, డిలీట్, ఇన్సర్ట్, కాపీ, ఇవి అన్ని ఆప్షన్స్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఇందులో లింక్డ్ లిస్ట్లో చేయడం జరుగుతుంది. సో ఇటువంటి లింక్డ్ లిస్ట్ మనకి మెయిన్లీ మనం మూడు వాటిని చెప్పుకుంటాం సార్. ఒకటి సింగిల్ లింక్డ్ లిస్ట్, సింగిల్ లింక్డ్ లిస్ట్ అండ్ డబుల్, థర్డ్ వన్ సర్క్యులర్. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఫైనల్గా లింక్డ్ లిస్ట్ అంటే ఏం చెప్తాను, డేటా స్ట్రక్చర్లో ర్యాండమ్ అవుట్ అనే కాన్సెప్ట్లో లింక్డ్ లిస్ట్ ఉంటుందండి. లింక్డ్ లిస్ట్లో మనం ఇచ్చేసే నోట్స్ ఉపయోగిస్తాము. ఈ నోట్స్ అన్నీ కూడా రెఫరెన్స్ అంటే ఉదాహరణ కూడా అడ్రస్ రెఫరెన్స్తో మనకి వర్కింగ్ అవ్వడం జరుగుతుంది. దాంట్లోనే మనం యూజింగ్ ఎరే మెథడ్ అని మాట్లాడుకుంటాం. ఎరే అనేది ఇప్పుడు కూడా స్టాటిక్ కంటిన్యూ మెమరీ అలొకేషన్. ఈ కంటిన్యూస్ మెమరీ అలొకేషన్ చేయడం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మెమరీ అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. దాని ప్లేస్లో లింక్డ్ లిస్ట్ ఉపయోగిస్తున్నాము. లింక్డ్ లిస్ట్ అనేది నోట్స్తో క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మెమరీ అలొకేషన్ అనేది వేస్ట్ అవ్వదు, అందుకు మనం లింక్డ్ లిస్ట్ ఉపయోగించుకుంటాము. సో ఇది కాకుండా లింక్డ్ లిస్ట్లో ఇంకా ఏం మాట్లాడుకుంటాం సార్ అంటే మనకి లింక్డ్ లిస్ట్ 3 టైప్స్గా వర్కింగ్ అవుతుంది. ఒకటి సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. నెక్స్ట్ లెట్ us డిస్కస్ సింగిల్ లింక్డ్ లిస్ట్. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటంటే మనం ఈ లింక్డ్ లిస్ట్ తీసుకున్నప్పుడు మనం నోట్స్ రూపంలో తీసుకుంటాం అని చెప్పామండి. నోట్స్ అన్నీ కూడా ఎలా జరుగుతాయంటే ఒకదానికొకటి లింకింగ్ జరుగుతాయండి. చూడండి సార్, ప్రీవియస్ క్లాస్లో మనం స్పేర్స్ మ్యాట్రిక్స్ గురించి చెప్పినప్పుడు అక్కడ ట్రిప్లెట్ రిప్రజెంటేషన్, తర్వాత లింక్డ్ రిప్రజెంటేషన్ చెప్పినప్పుడు లింక్డ్ రిప్రజెంటేషన్ ఎలా చెప్పాను సార్, నోట్స్ ఒకదానికొకటి ఎలా లింక్ అవుతున్నాయో చెప్పాం. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా లింక్డ్ రిప్రజెంటేషన్ కూడా అంటే సింగిల్ లింక్డ్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మనం ఏదైనా లింక్ ఇస్తున్నప్పుడు ఏదో ఒక ప్రాసెస్ మాత్రమే యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట, లేకపోతే ఏదో ఒక ప్రాసెస్ మాత్రమే డిలీట్ అవుతూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇప్పుడు సినిమా థియేటర్ ఉందనుకోండి, సినిమా థియేటర్ దగ్గర మన టికెట్స్ కౌంటర్ దగ్గర వరుసగా లైన్ ఉన్నారు అనుకోండి, ఒక 10 మెంబర్స్ లేకపోతే 20 మెంబర్స్ ఉన్నారు అనుకోండి.
ఉన్నప్పుడు ఫస్ట్ పర్సన్ ఏమవుతాడు, ఫస్ట్ టికెట్ వాడికి ఇస్తాడు, లాస్ట్ ఉంటాడు. సో అంటే యాడింగ్ ఎప్పుడు స్టార్టింగ్లోనే యాడ్ అవ్వచ్చు, లేకపోతే ఎండింగ్లోనే యాడ్ అవ్వచ్చు, లేకపోతే మధ్యలోనే యాడ్ అవ్వచ్చు. లేదా ఇంకేం జరుగుతుంది తర్వాత పర్సన్ అన్నవాడు మధ్యలో చిన్న డిలీట్ అయిపోవచ్చు. ఫస్ట్ పర్సన్ ఎక్కువసేపు మనం టికెట్ కోసం వెయిట్ చేసామని చెప్పేసి ఫస్ట్ పర్సన్ అయినా సరే బయటకు వచ్చేచ్చు, లేకపోతే లాస్ట్ పర్సన్ అయినా బయటకు వచ్చేచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ లింక్ లిస్ట్ అన్నది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇలా 10 నెంబర్స్ కింద మనం ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుంటే ఒక లింక్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ పర్సన్, తర్వాత సెకండ్ పర్సన్, తర్వాత థర్డ్ పర్సన్ అని. ఇక్కడ ఏం జరిగింది, దీన్ని ఏమంటాం లింక్ లిస్ట్ అంటామండి. ఉదాహరణకి లింకింగ్ మాట చైన్ అండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సైకిల్ చైన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా సినిమా థియేటర్ ఏం కాదు కానీ సైకిల్ చైన్ అండి. సైకిల్ చైన్ చూసుకున్నామంటే లింకింగ్స్ అండి. సైకిల్ చైన్ అంతా కూడా ఉదాహరణకు లింక్ ఉంటుంది. సో ఈ చైన్ ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఎక్కడైనా తీసేయచ్చు, లేకపోతే మధ్యలో అయినా యాడ్ చేసుకోవచ్చు. దానికి ఎండింగ్ ఉంటుంది, స్టార్టింగ్ ఉంటుంది, రెండు అటాచ్మెంట్ ఉంటుంది, లేకపోతే దాని మధ్యలో యాడింగ్ అని ఉంటుంది, డిలీటింగ్ అని ఉంటుంది. ఇలా ఈ ప్రాసెస్లో మనం ఏమైనా చెప్పుకునే దాన్ని ఏం చెప్తామంటే లింక్ లిస్ట్ అంటాం. ఇక్కడ ఏంటంటే లింక్ లిస్ట్ అనుభూతికి అందులో సింగిల్ లింక్ లిస్ట్ అనుభూతికి మనం నోట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి ఉదాహరణకోటి లింక్ రిప్రజెంట్ చేస్తాం. సో ఒకసారి మనం లింక్ లిస్ట్ గురించి మ్యాటర్ పరంగా చూస్తే ఇన్ ఏ సింగిల్ లింక్ లిస్ట్ ఎవ్రీ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ 2 పార్ట్స్. ఈ సింగిల్ లింక్ లిస్ట్లో ప్రతి నోడు కూడా ఏం చేస్తుందంటే 2 పార్ట్స్ని కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్. ఫస్ట్ పార్ట్ ఏం చూపిస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ చూపిస్తుంది. సెకండ్ పార్ట్ ఏం చేస్తుంది సార్ అంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. సెకండ్ పార్ట్ ఏం చేస్తుంది అంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఆఫ్ ద లిస్ట్. అంటే సింగిల్ లింక్ లిస్ట్ 2 పార్ట్స్లో కన్వర్ట్ అవుద్ది. ఫస్ట్ పార్ట్ ఏమో వాడు ఏం చెప్తాడు అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఏం చెప్తాడు, సెకండ్ పార్ట్ ఏం చెప్తాడు అంటే అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం ఫామ్ చేస్తాం. అంటే ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే అసలు మనం ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది తీసుకుంటే లింక్ లిస్ట్. ఇది ఫస్ట్ ఏం చెప్తాను అంటే ఇన్ఫర్మేషన్ ఏం చెప్తాను, తర్వాత ఏం చెప్తాను అంటే అడ్రస్ యొక్క నెక్స్ట్ నోడ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే నెక్స్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ రాస్తామో దాని యొక్క అడ్రస్. ఎగ్జాంపుల్ పరంగా చూస్తే నేను స్టార్ట్ అనే పదంతో యూజ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇదేమవుతుంది అడ్రస్ అవుతుంది. దేని అడ్రస్ చెప్తాం అంటే ఇక్కడ మనం చెప్పిన కాన్సెప్ట్ ప్రకారం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కావాలి. సో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ 5, 6, 7 ఇది ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. దీంట్లో నేను ఏం చేస్తానంటే 200, 300 నల్లని రాస్తాను. ఫస్ట్ ఏమైందండి ఇన్ఫర్మేషన్ అయింది, ఇన్ఫో అంటాం. తర్వాత ఏమవుతుందంటే అడ్రస్ అవుతుంది. ఆ అడ్రస్ దేని చెప్తామంటే నెక్స్ట్ నోడ్ యొక్క లిస్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటాం. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే ఇప్పుడు ABC అనే 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అంటే ఈసారి ఏకి అడ్రస్ ఏంటంటే మనం ఏదైతే స్టార్టింగ్ 100 అన్నామో ఆ 100 అనేది ఏ యొక్క అడ్రస్. ఏదైతే 200 అని రాసానో ఈ 200 ఏ దేని యొక్క అడ్రస్ అంటే B యొక్క అడ్రస్. నేను 300 రాసాను, 300 దేని అడ్రస్ అంటే C యొక్క అడ్రస్. అదే సార్ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అంటే ఏంటంటే మనం తీసుకున్న నోడ్స్ ఏదైతే ఉన్నాయో అంటే ABC అండ్ సో అని ఇంకా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్నప్పుడు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎప్పుడు కూడా ఎలా మనం డిఫైన్ చేస్తాం అంటే ప్రీవియస్గా రాసుకుంటాం. సో మనం ఒక సింగిల్ లింక్ లిస్ట్లో మనం తీసుకున్నప్పుడు ఫస్ట్ వన్ ఏం రాస్తామంటే ఇన్ఫర్మేషన్ రాస్తాము, సెకండ్ పార్ట్లో ఏం రాస్తామంటే అడ్రస్ రాస్తాము. ఆ అడ్రస్ కూడా ఎవరిది డిఫైన్ చేస్తుంది సార్ అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏ యొక్క అడ్రస్ ఏంటి సార్ అంటే మరి ముందు ఏం నోడ్ లేదు కదంటే మనం స్టార్టింగ్లో రాసుకుంటాం సార్, స్టార్ట్ 100 అని రాసుకుంటాం. ఇలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఏ యొక్క అడ్రస్ వస్తుంది. ఇదే బి అని రాసుకున్నాం అనుకోండి సార్, బి యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది సార్ అంటే ఏలో ఉంటుంది. సో ఏలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. ఏ ఉంది కదని చెప్పేసి ఏలో అడ్రస్ 200 కాదు, ఏ యొక్క అడ్రస్ ప్రీవియస్గా ఉంటుంది. బి ఉందనుకోండి, బి యొక్క అడ్రస్ ప్రీవియస్గా ఉంటుంది. సో మనం ఈ విధంగా మనం లింక్డ్ లిస్ట్ని రిప్రజెంట్ చేస్తాము. సో లింక్డ్ లిస్ట్ అనేది ఏంటంటే 2 పార్ట్స్ కింద తీసుకుంటుంది. సో ఇదంతా కూడా సింగిల్ నోట్ కింద తీసుకుంటుంది. సో తర్వాత తీసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కింద, సెకండ్ పార్ట్ ఏం చేస్తుంది అంటే అడ్రస్ కింద తీసుకుంటుంది. మనం ఎన్ని నోట్స్ తీసుకున్నా సరే మనం
ఆ నోట్స్ అని వరుసగా రాసుకుంటాము, దాంట్లో ఇన్ఫర్మేషన్ రాస్తాము, అడ్రస్ రాస్తాము. అడ్రస్ మాత్రం నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో ఆ యొక్క నోడ్ యొక్క అడ్రస్ని మనం అడ్రస్గా తీసుకుంటాం. అంటే నెక్స్ట్ నోడ్ అడ్రస్ ఇప్పుడు కూడా ప్రీవియస్ దాంట్లో ఉన్న అడ్రస్గా జరుగుతుంది. ఫైనల్గా ఇక్కడ మనం లాస్ట్లో నల్ అన్న పాయింట్ రాస్తున్నాం. నల్ ఏం చేస్తుంది సార్ అంటే నల్ పాయింటర్ డినోట్స్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో ఎండ్ చేయడానికి మనం నల్ పాయింటర్గా చెప్పుకుంటాం. అంటే నల్ అని కనిపించిందంటే అక్కడితో లిస్ట్ ఎండ్ అయిపోయినట్టు. నల్ అని కనిపించలేదు అంటే ఇంకా నెక్స్ట్ నోట్స్ అనేది మనకి ఉన్నట్టు జరుగుతుంది. సో నల్ అంటే అర్థం ఏంటి? నల్ పాయింటర్ డినోట్ ఏం చేస్తుంది? ఎండ్ ఆఫ్ ద లిస్ట్. నల్ అని కనిపించిందంటే లిస్ట్ని మనకి ఎండ్ చేసినట్టు అనమాట. సో ఈ విధంగా సింగిల్ లింక్ లిస్ట్ అనేది మనకి ఫామ్ అవడం జరుగుతుంది. ఇదే సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇలా రాయడం వల్ల ఇది ఏమైందంటే లింక్ లిస్ట్ అనేది ఒక ఫామ్ చేస్తాం. దీన్ని నేను ఏం చెప్తున్నానంటే ఇన్సర్షన్ చేయొచ్చు అండ్ డిలీషన్ కూడా చేయొచ్చు. అంటే ఇన్సర్షన్ చేయడం ఏంటి సార్, డిలీషన్ చేయడం అంటే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, అదే చైన్ రూల్ అని చెప్పిన. చైన్ అనేది మనం ఎక్కడైనా యాడ్ చేయొచ్చు, లేదా డిలీట్ చేయొచ్చు, లేదా మధ్యలోనే యాడ్ చేయొచ్చు అని చెప్పాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనకి సింగిల్ లింక్ లిస్ట్లో 2 ఆపరేషన్స్ జరుగుతాయి. ఒకటి ఇన్సర్షన్ ఆపరేషన్, అనదర్ వన్ డిలీషన్ ఆపరేషన్. సో ఇన్సర్షన్ అంటే యాడింగ్, డిలీషన్ అంటే డిలీట్ ద నోడ్. ఇన్సర్షన్ అంటే ఇన్సర్ట్ ద నోడ్ అండ్ డిలీషన్ అంటే డిలీట్ ద నోడ్. సో నోడ్ ఇక్కడ తీసుకున్న నోట్స్ లింక్ లిస్ట్లో సింగిల్గా ఏం తీసుకోగా, ఎక్కువే తీసుకుంటాం కదా ఖచ్చితంగా లింక్ లిస్ట్లో నోట్స్ అన్నవి. సో మరి అది తీసుకున్నప్పుడు ఎండింగ్ ఉంటుంది, బిగినింగ్ ఉంటుంది అండ్ పొజిషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇన్సర్షన్ మళ్ళీ ఎన్ని పర్సెంట్ తీసుకుంటాము అంటే ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్, ఇన్సర్షన్ ఎట్ ఎండింగ్, ఇన్సర్షన్ ఎట్ పొజిషన్. పొజిషన్ మీన్స్ ఎనీ పొజిషన్ సార్, ఎక్కడైనా మిడిల్లో యాడ్ చేయడానికి మనం పొజిషన్గా చెప్పుకుంటాం. అదేవిధంగా డిలీషన్ కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుందండి. డిలీషన్ అన్నది ఎక్కడో ఒక ప్లేస్లోనే చేయమండి. డిలీషన్ ఎట్ బిగినింగ్లో అన్నా చేస్తాము, లేదా డిలీషన్ ఎట్ ఎండింగ్లో చేస్తాము, డిలీషన్ ఎట్ పొజిషన్. సో ఎక్కడైనా సరే మనం ఇన్సర్షన్ చేస్తాము అంటే యాడింగ్ అనేది చేస్తాము. యాడింగ్ అన్నది బిగినింగ్లో అన్నా చేయొచ్చు, లేదా ఎండింగ్లో అన్నా చేయొచ్చు, లేదా మిడిల్ పొజిషన్లో అన్నా చేయొచ్చు. అదేవిధంగా డిలీషన్ అన్నది కూడా ఎండింగ్లో చేయొచ్చు, లేకపోతే బిగినింగ్లో చేయొచ్చు, లేకపోతే పొజిషన్లో కూడా చేయొచ్చు. సో మరి ఈ ఎండింగ్, బిగినింగ్, పొజిషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చెప్తాం సార్, మనం ఎలా కొన్ని ఏబిసి అనే 3 నోట్స్ తీసుకున్నాము, దానిపై ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, దానిపై అడ్రస్ ఇచ్చాము. సో దాన్ని ఏం చెప్తామంటే ఇక్కడ బిగినింగ్ అంటే స్టార్టింగ్లోనే యాడ్ చేయొచ్చు, లేదా స్టార్టింగ్లో యాడ్ చేయొచ్చు బిగినింగ్ అంటే, ఎండింగ్ అంటే ఎండింగ్లో యాడ్ చేస్తాము, లేదా పొజిషన్ అంటే ఈ 3 ప్లేసెస్లో ఎక్కడో దిగిన యాడ్ చేయొచ్చు, ఎక్కడైనా యాడ్ చేయొచ్చు, లేదా ఎక్కడైనా యాడ్ చేయొచ్చు. దాన్నే సరే. అదేవిధంగా డిలీటింగ్ అన్న సేమ్ ప్రాసెస్ అండ్ సేమ్ డిలీటింగ్ బిగినింగ్లోనే డిలీట్ చేసేయచ్చు, లేకపోతే ఎండింగ్లోనే డిలీట్ చేసేయచ్చు, లేకపోతే ఫైనల్కి ఎక్కడో ఏదో పొజిషన్ అన్నా డిలీట్ చేసేయచ్చు. సో ఏది ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ అదే ఉంచుకోండి, దాన్నే మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్. మనం ఇన్సర్షన్ అంటే యాడింగ్ అంటే ఫస్ట్లో కనుక చేస్తే, యాడింగ్ అన్నది ఫస్ట్లో కనుక చేస్తే ఏమవుతుంది? సో మనం యాడింగ్ చేస్తాం కాబట్టి సేమ్ అదే విధంగా 100 తీసుకుంటాము స్టార్టింగ్ కాబట్టి. సో నేను ఈసారి నేనేమి ఇచ్చుకుంటున్నాను అంటే స్టార్టింగ్ కాబట్టి ఏ వేస్తున్నాను, ఎక్కడ నేను రాస్తున్నాను అంటే ఈసారి ఇక్కడ 50 అని రాస్తున్నాను, ఇక్కడ నెంబర్ ఏమి ఇచ్చానంటే 4 అని ఇచ్చాను. సో ఈసారి 4 అని ఇచ్చినప్పుడు తర్వాత ప్రాసెస్ ఏమవుతుందంటే బి ఏమవుతుందంటే 5 200 ఇచ్చాను అండ్ 6 7 ఇవన్నీ కూడా లింక్
లిస్ట్ ఏంటి సిడి, ఇక్కడ నల్ పాయింట్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే ఇలా తీసుకున్నామో మనం ఏం చేసాం సార్, ఇన్సర్షన్ అంటే బిగినింగ్, స్టార్టింగ్ ఏం చేసాం సార్, మన ఎలిమెంట్ని ఇన్సర్షన్ చేసాం. ఎప్పుడైతే ఇన్సర్షన్ చేసామో ఈసారి ఏ యొక్క అడ్రస్ ఏమవుతుందంటే 100 అవుతుంది, బి యొక్క అడ్రస్ ఏమవుతుందంటే 50 అవుతుంది, సి యొక్క అడ్రస్ ఏమవుతుందంటే 200 అవుతుంది. సో డి యొక్క అడ్రస్ ఎంత అవుతుంది అంటే 300 అవుతుంది. సో ఇలా చేయడానికి మనం ఏం చెప్తాము అంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అని చెప్తాం సార్. ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అంటే ఏం చేస్తాం సార్, ఫస్ట్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటాం, ఆ ఎలిమెంట్కి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తాము అండ్ ఇంకేం ఇస్తాము, దాని యొక్క అడ్రస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అడ్రస్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదంతా కూడా ఎందులో జరుగుతుంది, ఇన్సర్షన్ అట్ బిగినింగ్. ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఇచ్చాం, సో నల్లని ఇచ్చాం కాబట్టి ఎండ్ పాయింట్ అయిపోయినట్టే. సో ఈ విధంగా మనకి ఇన్సర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇన్సర్షన్ అట్ ఎండింగ్, ఎండింగ్లో ఇన్సర్ట్ చేస్తూ ఉంటాయి. ఇన్సర్షన్ అట్ ఎండింగ్, ఎండింగ్లో ఇన్సర్ట్ చేస్తున్నామంటే ఏం జరుగుతుంది సార్ అంటే సేమ్ ఎండింగ్లో మనం చేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుంది సార్, ఎండింగ్లో చేయాలంటే ఎక్కడ చేస్తాము, 7 తర్వాత చేయాలి. సో 7 తర్వాత చేయాలి కాబట్టి ఏమవుతుందంటే సరే 100 కామన్ సార్, సేమ్ స్టార్ట్ అని రాసుకుంటున్నాము అండ్ ఏ వాల్యూ సేమ్ అదే విధంగా రాస్తాము, 200 మరి 6 300 అండ్ ఏ బి సి 7. ఇక్కడ ఏం చేస్తాం సార్, అడ్రస్ రాస్తాం. ఇక్కడ 300 ఇచ్చాము కాబట్టి సరే 500 అని అవుతుంది. ఇక్కడ డి వాల్యూ 8 అని ఇచ్చుకున్నాము, ఇక్కడ నల్ అని ఇచ్చుకున్నాము. సో ఈసారి ఏమైంది సార్ అంటే బిగినింగ్లో నేను ఎలిమెంట్ అన్నది యాడ్ చేసుకున్నాను. బిగినింగ్లో ఏం చేశాను సార్, నేను ఎలిమెంట్ అన్నది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నోడ్ ఒక ఎక్స్ట్రా నోడ్ ఎక్కడ యాడ్ చేశాను, మనం ఎండింగ్లో యాడ్ చేశాను. ఇక్కడ ఏం చేశాను సార్, ఎండింగ్. ఇందాక ఎక్కడ యాడ్ చేశాను, బిగినింగ్లో యాడ్ చేశాను. ఇక్కడ ఎక్కడ యాడ్ చేశాను, ఎండింగ్లో యాడ్ చేశాను. ఇప్పుడేమవుతుందంటే ఏ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో మనకి 5 6 7 8 అనేది ఇన్ఫర్మేషన్ ఫీల్డ్గా తీసుకుంటాము. అడ్రస్ కింద మాట్లాడుకుంటే ఏ యొక్క అడ్రస్ ఏమో 100, బి యొక్క అడ్రస్ ఏమో 200, సి యొక్క అడ్రస్ ఏమో 300 అండ్ డి యొక్క అడ్రస్ ఏమవుతుందంటే 500 అవుతుంది. సో నల్లని ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ అయిపోయినట్టు లిస్ట్ అన్నది ఎండ్ అయినట్టు. ఇది ఎక్కడ జరిగింది సార్ ప్రాసెస్ అంటే ఇన్సర్షన్ అట్ ఎండింగ్ ప్రాసెస్లో జరిగింది. అంటే మనం చెప్తున్నాం మాట లింక్డ్ లిస్ట్ అంటే ఏం చెప్తున్నాం అంటే ఒక లింక్డ్ లిస్ట్లో మనం ఇన్ఫర్మేషన్ రాస్తాము, అడ్రస్ రాస్తాము అని చెప్తున్నాం. సో అడ్రస్ కూడా ఎలా చెప్తాము అంటే నెక్స్ట్ నోడ్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాం. నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని ప్రీవియస్ నోడ్తో అడ్రస్తో చెప్పుకుంటుంది. సో అలా చెప్తున్నప్పుడు మనం ఆ పొజిషన్స్లో ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాము అంటే స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ లేదా పొజిషన్లో కానీ. మనం ఫస్ట్ అంటే బిగినింగ్ గురించి చెప్పుకున్నాం, దాన్ని స్టార్టింగ్ అంటాం లేదా బిగినింగ్ అంటాం. బిగినింగ్లో యాడ్ చేద్దామంటే మనం ఏదైతే అడ్రస్ ఇచ్చుకున్నామో అడ్రస్ తర్వాత నోడ్ని యాడ్ చేసుకుంటాం, అది స్టార్టింగ్. లేదా ఎండింగ్ అంటే ఎండింగ్ ఏం చేస్తామంటే తీసుకున్న నోట్స్ అంటే ఏదైనా ఒక లింక్ ఫామ్ అయిన నోట్స్ ఏదైతే ఉన్నాయో చివరి ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం. ఎప్పుడైతే తీసుకున్నామో ఆ లాస్ట్ ఎలిమెంట్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే సిలో ఇన్ఫర్మేషన్ తర్వాత రాస్తుంది ఏమవుతుందంటే డి అడ్రస్ ఉంటుంది. సో తర్వాత నల్లని ఇచ్చాం కాబట్టి ఇక్కడతో లిస్ట్ అన్నది ఎండ్ అవుతుంది. మరి అదే విధంగా సేమ్ స్టార్టింగ్లో రాస్తాము, ఎండింగ్లో రాస్తాము. మరి ఎక్కడైనా పొజిషన్ అనేది మార్చుకుంటే అంటే ఎక్కడైనా పొజిషన్ కనుక మనం అప్లై చేస్తే పొజిషన్ అంటే ఇక్కడ ఏం కాదండి, మిడిల్లో యాడ్ చేసుకోవడం. ఎనీ 2 మిడిల్ ఆప్షన్స్ మరి 2 మిడిల్ నోట్స్ దగ్గర కనుక ఏదైనా యాడ్ చేసుకుంటే దాన్ని మనం ఏం చెప్తామంటే పొజిషన్ అని చెప్తాం అంతే. సో పొజిషన్ చెప్పినప్పుడు నేనే యాడ్ చేస్తానంటే ఏకి బికి మధ్యలో ఒక నోడ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను. ఎప్పుడైతే ఏకి బికి మధ్య ఒక నోడ్ యాడ్ చేశానో ఆటోమేటిక్గా ఏమవుతుందండి సరే సేమ్ కాన్సెప్ట్ 100 ఉంటుందండి స్టార్ట్. సేమ్ అదే విధంగా ఏ అడ్రస్ ఏమవుతుంది అంటే 5 200 తీసుకున్నాను. తర్వాత నేను ఒక ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను కాబట్టి బిఎన్ తీసుకున్నాను. ఆ బి ఏమవుతుందంటే ఇక్కడ 7 అని ఇచ్చేసి ఇక్కడ 4 అని ఇచ్చుకున్నాను. ఆర్డర్ ఇంపార్టెంట్ కాదు సార్, ఏదైనా ఇచ్చుకోవచ్చు. 4 అని ఇచ్చుకున్న తర్వాత దీని యొక్క వాల్యూ వచ్చిందంటే సేమ్ 300 ఇచ్చాను. సారీ 300 ఇవ్వట్లేదు, 250 ఇచ్చాను. తర్వాత ఏం చేశానంటే సి యొక్క నోడ్ ఏదైతే ఉందో దాని మధ్యలో యాడ్ చేశాను కదా సార్, దాని తర్వాత కంటిన్యూస్ అయిపోతూ ఉంటాయి. 6 300
నెక్స్ట్ డి యాడ్ అవుతుంది, యాడ్ అయింది కాబట్టి 7 9. సో ఇక్కడ నల్ల ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి యాడ్ అవుతుంది. ఈసారి నేను ఎక్కడ యాడ్ చేశాను సార్ అంటే ఏకి బికి మధ్య యాడ్ చేశాను. ఏకి బికి మధ్య, ఇంతకు ముందు ఏకి బికి మధ్య ఒక నోడ్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఈ ఎక్స్ట్రా ఏమవుతుంది అంటే నేను 4 అని ఇచ్చాను అండ్ 250 అని ఇచ్చాను. సో ఈసారి మనం మాట్లాడుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 4 6 7 అన్నది ఇన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ దీనికి అడ్రస్ చెప్పాలి కాబట్టి ఏ యొక్క అడ్రస్ వచ్చేటప్పటికి 100 తీసుకుంటాం, బి యొక్క అడ్రస్ ఏం చెప్తామంటే 200 తీసుకుంటాం, సి యొక్క అడ్రస్ ఏం చెప్తామంటే 250 తీసుకుంటాం, ఫైనల్గా డి యొక్క అడ్రస్ ఏమవుతుందండి 300కి తీసుకుంటాం. సో ఇలాగ అడ్రస్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతూ వస్తుంది. అంటే మీకు ఎందుకు చేంజింగ్ అంటే మధ్యలో ఒకటి యాడ్ అవ్వడం వల్ల ఎలిమెంట్ ఏమవుతుంది సరే ఒక కొత్త నోడ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ యాడింగ్ అవుతుంది. సో ఇన్సర్ట్ అన్న ఆప్షన్ ఏంటి ఓవరాల్గా, ఇన్సర్ట్ అన్నది ఏంటంటే బిగినింగ్లో కానీ ఎండింగ్లో కానీ పొజిషన్లో కానీ ఏది యాడ్ చేసుకున్నా ఎక్స్ట్రా నోడ్ అన్నది యాడ్ అవుతుంది. మీరు స్టార్టింగ్లో యాడ్ చేసుకున్న నోడ్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, ఎండింగ్లో చేసుకున్న అవుతుంది, మిడిల్లో చేసుకున్న అవుతుంది. సో దాని యొక్క ప్లేసెస్ చేంజ్ అవుతాయి. మనం కొత్తగా ఏదైతే నోట్స్ తీసుకున్నామో దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాము. అంటే అడ్రస్ అన్నది ఆటోమేటిక్గా మనం ప్రీవియస్ నోట్స్ తీసుకుంటుంది కాబట్టి ఆ నెక్స్ట్ నోట్ యొక్క అడ్రస్ కూడా ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ నోట్ యొక్క అడ్రస్ కూడా ఇస్తాం. ఈ విధంగా మనం లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ చేస్తాం. అంటే తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇవన్నీ ఇన్సర్షన్ యాడింగ్ కాబట్టి యాడింగ్ అన్నది ఎండింగ్లో కానీ లేకపోతే బిగినింగ్లో కానీ లేకపోతే పొజిషన్లో కానీ చేస్తాం. అదేవిధంగా సేమ్ డిలీషన్ కూడా ఏ విధంగా చేస్తాం. డిలీషన్ ఏం చేస్తాం సార్, సేమ్ ప్రాసెస్ అండి. ఇందాకైతే ఒక నోడ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది, ఈసారి ఒక నోడ్ ఏమవుతుంది సార్, ఒక నోడ్ అన్నది డిలీట్ అవుతూ వస్తుంది. అంటే డిలీషన్ అట్ బిగినింగ్లో కనుక మనం డిలీట్ చేసేస్తుంది. అంటే ఈ నోడ్ మనం డిలీట్ అనే ఆప్షన్ ద్వారా మనం లేదా ప్రోగ్రామింగ్ కోడ్లో మీకు తెలుస్తుందండి. ఇబ్బంది ప్రోగ్రామ్ చేస్తే మీకు బాగా ఐడియా వస్తుందండి, ప్రోగ్రామ్ చెప్పినప్పుడు చూడదు. అండ్ డిలీషన్ కనుక చేస్తే తీసుకున్న లిస్ట్లో కనుక డిలీషన్ చేసినప్పుడు నేను ఏ అన్న ఎలిమెంట్ని డిలీట్ చేసేస్తాను. అంటే దీన్ని నేను డిలీట్ అనే ఆప్షన్ ద్వారా ఏ అన్న ఆప్షన్ని రాసుకున్న లింక్ లిస్ట్ని డిలీట్ చేసేస్తాను. ఎప్పుడైతే డిలీట్ చేస్తానో మీ 100 అన్న పదం అలాగే ఉంటుందండి. సో స్టార్ట్ అని రాస్తారు, ఇబ్బంది ఏముండదు. ఈసారి బి ఏమవుతుందంటే ఏ అని అవుతుంది. సో ఈసారి ఇదేమవుతుంది అంటే ఇక్కడ నేను 6 300 అన్నాను కాబట్టి అదే ఉంటుంది, డిలీట్ చేశాను కాబట్టి. అండ్ 7 ఏమవుతుంది అంటే నల్ అని వస్తుంది. సో బి వస్తుంది, బి ఏమవుతుందంటే నల్ కింద వస్తుంది. సో ఈసారి ఏమవుతుంది సార్, ఈసారి నోడ్ స్టార్ట్ అంటే ఈసారి ఇన్ఫర్మేషన్ ఏమవుతుందంటే డిలీషన్ నోడ్లో 6 7 ఇన్ఫో కింద తీసుకుంటాం, అంటే ఇన్ఫర్మేషన్ కింద తీసుకుంటాము. అండ్ అడ్రస్ వచ్చేటప్పటికి ఏ అడ్రస్ ఏమో 100గా తీసుకుంటాము. బి యొక్క అడ్రస్ ఏమవుతుందంటే 300గా తీసుకుంటాము. సో ఈసారి ఎప్పుడైతే నల్ వచ్చిందో నల్ మనం ఏం డినోట్ చేస్తుంది అంటే లిస్ట్ ఎండ్ అన్నట్టు డినోట్ చేస్తుంది. సో డిలీషన్ అంటే బిగినింగ్ అంటే స్టార్టింగ్ ఏ ఎలిమెంట్ అయితే తీసుకున్నామో ఆ ఎలిమెంట్ని మనం డిలీట్ చేసేస్తాము. రిమైనింగ్ ఎలిమెంట్స్ కింద తీసుకోవడాన్ని మనం డిలీషన్ ఆపరేషన్ కింద తీసుకుంటాము. అంటే నోడ్ని మనం ఎలిమెంట్ని డిలీట్ చేయడం జరుగుతుంది లేకపోతే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యాడింగ్ ఎలా చెప్పుకున్నాము, సో అదే విధంగా సేమ్ ప్రాసెస్లో డిలీషన్ కూడా చెప్పుకుంటాము. నెక్స్ట్ బిగినింగ్ చేస్తాం, బిగినింగ్లో డిలీట్ చేస్తాం. మరి ఎండింగ్లో డిలీట్ చేయాలంటే డిలీషన్ ఎండింగ్లో డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేస్తారు సార్ అంటే సేమ్ లాస్ట్ ఎలిమెంటే డిలీట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఏముండదండి. ఎండింగ్కి వచ్చేటప్పటికి ఇంత కష్టమేం కాదు, ఎందుకంటే లాస్ట్ నోడే పోతుంది కాబట్టి సేమ్ స్టార్ట్ ఉంటుంది. అండ్ అనదర్ 5 200 రాస్తాము అండ్ 6 300 రాస్తాము. సో నోట్స్ నేమ్స్ ఏబి అని ఇచ్చుకున్నాం. సో లాస్ట్ నోడ్ డిలీట్ చేసాం కాబట్టి 300 రాస్తే నల్ల వస్తుంది. లాస్ట్ నోడ్ డిలీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడతో ఎండింగ్ అవ్వాలి కాబట్టి నల్ల వస్తుంది. సో దీని నుంచి ఏకి అడ్రస్ ఏమో 100 కింద చెప్పుకుంటాము, బికి అడ్రస్ ఏమో 200 కింద చెప్పుకుంటాము. సో నల్ల వచ్చింది కాబట్టి ఇక్కడితో లిస్ట్ అన్నది ఎండ్ అయ్యింది. సో ఈ విధంగా డిలీషన్ జరుగుతుంది. డిలీషన్ పెద్ద కష్టం కాదు సార్, డిలీషన్ ఈజీగా ఉంటుంది ఎందుకంటే లాస్ట్ నోడే ఎండింగ్ అయిపోతుంది కాబట్టి మనకి డిలీట్ అన్నది ఈజీగా జరుగుతుంది. నెక్స్ట్ అదే డిలీషన్ పొజిషన్ అంటే ఏదైనా ఒక మిడిల్ పొజిషన్ అంటే డిలీట్ చేసేస్తే బి అనే నోడ్ని నేను కనుక తీసేస్తే ఈసారి ఏం జరుగుతుంది సార్, బి అనే నోడ్ని తీసేస్తే ఈసారి ఏం జరుగుతుంది సార్, బి అన్నది 100 స్టార్ట్ ఉంటుంది.
సో 5 200 ఉంటుంది. సో ఈసారి ఏమవుతుందంటే ఎలిమెంట్ ఏం తీసుకుంటుంది, బి తీసేసాను కాబట్టి 6 అనేది మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ బి తీసేసాను కాబట్టి బి కింద తీసుకునేది సి కింద తీసుకుని ఇక్కడ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదు సార్ కొన్నిసార్లు మనకి ఉన్న ఎలిమెంట్ తీస్తాం కాబట్టి ఏసీ ఉన్నట్టు కూడా చూపిస్తుంది. అలా రాసిన కూడా ఇబ్బంది లేదు, ఇలా మార్చుకున్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సో ఈ విధంగా మనకి నల్లని ఇచ్చాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద లిస్ట్ డిలీట్ పొజిషన్ తీసుకుంటున్నాం కాబట్టి మిడిల్ పొజిషన్ అనేది తీసుకుంటుంది. సో మనం ఇక్కడ నేమ్స్ ఏ ఇచ్చాం కదా సార్, మళ్ళీ నేమ్స్ మళ్ళీ మార్చేస్తున్నారంటే సో నేమ్స్ ఇది తీసేసి సి ఉన్నదన్నా పర్లేదు, లేకపోతే దీని ప్లేస్లో మళ్ళీ బీ కింద మార్చుకున్నా పర్లేదు, మనకి పెద్ద నష్టమే ఉండదు. కావాల్సిన నోట్ ఏంటి, ఇక్కడ ఏబీసీలు ఏం చూపించిందని మీరు ఏదైతే నోట్స్ ఎలిమెంట్స్ ఇస్తున్నారో ఆ ఎలిమెంట్స్ పోయి ఆ ఎలిమెంట్స్ చూపిస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఎగ్జాంపుల్ పరంగా మాట్లాడుకున్నాం కాబట్టి ఏబీసీలు మాట్లాడుకున్నాం. సో లింక్డ్ లిస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే సింగిల్ లింక్ లిస్ట్ అంతా చేసే ప్రాసెస్ ఏంటంటే ఇన్సర్షన్ డిలీషన్ జరిగిద్దండి. సో ఇక్కడ ఇన్సర్షన్ డిలీషన్ జరిగినప్పుడు మనం అసలు లింక్డ్ లిస్ట్ ఏం చెప్తామంటే సింగిల్ లింక్ లిస్ట్ ఇన్ఫర్మేషన్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేస్తామని చెప్తాము. సో ఇన్ఫర్మేషన్ అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ నోట్స్ అనేవి మనకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఆ నోట్స్ అనేటివి మనం ఏం చేస్తుంటాం అంటే మాకు ఇన్సర్షన్ డిలీషన్ చేస్తాము. ఇన్సర్షన్ అనేది బిగినింగ్ ఎండింగ్ అండ్ పొజిషన్తో చేస్తాము. అదేవిధంగా డిలీట్ కూడా ఏం చేస్తామంటే బిగినింగ్ ఎండింగ్ అండ్ పొజిషన్ ద్వారా చేస్తాము. సో మీకు క్వశ్చన్ అడిగితే కనుక డిఫైన్ సింగిల్ లిస్ట్ లైన్ అడిగితే లేదా ఎక్స్ప్లెయిన్ సింగిల్ లిస్ట్ అని అడిగితే కనుక లింక్ లిస్ట్ అంటే ఏంటో రాయాలి. అని రాసిన తర్వాత ఆ లింక్ లిస్ట్లో మనకి ఈ సింగిల్ లింక్ లిస్ట్ గురించి మొత్తం ఇన్సర్షన్లో ఏ ఆపరేషన్ జరిగిందో ఎగ్జాంపుల్స్తో రాయాలి. అండ్ డిలీషన్లో ఏదైతే ఆపరేషన్స్తో జరిగిందో ఆపరేషన్స్ కూడా రాయాలి. సో ఇలా రాస్తే ఎస్ఏ కంప్లీట్ అవుతుంది.